ఎందుకు పరిగెత్తుతున్నారు? లోపల తప్పుడేందండి? మీ రంగనాయకండి. ఏమండి దాన్ని ఇంట్లో ఉంచిన సంగతి తెలియక నోటికి వచ్చినట్టు బాగేశా. ఏమండి అమ్మకి ఎంత ఇచ్చాను? ఏమిటండి? 1 అడిగితే 10 ఇచ్చా. సగం అమ్మేసుకొని సగమే నేను పోతా. ఏమిటండి మీ మాటలు? సగనం బాగలేదండి. సరే 30 అమ్మేసుకొని పావులు అయ్యింది. ఎందుకండి? సగనం బాగలేదండి. అబ్బా మీరు భయపడకండి. గదిలో ఉంది మా చెల్లెలు చిత్ర. సామాన్ సర్దుతూ గంట పోయిన పగలు కొట్టుకుంది. ఉండక టైం వచ్చింది, పగలు కొట్టుకుంది. ఏమండి కలబడితే 10 మందిని కొట్టగలిగినోడు కాబట్టి సరిపోయింది. కానీ ఎవరన్నా అదురోడైతే వాడు గతేం గాను. మీరు 10 మందిని ఒక్క తన్నుకే. మరి చెప్పులు సంఖ్యలోకి వచ్చాయి. సంఖ్యలోకి చెప్పులు ఎప్పుడు వచ్చినాయి అప్ప? మీరు భలే తెలియగలండి. చిత్తన్న ఒకసారి చాపిలుగా పిలవమంటారా? ముచ్చట పడుతున్నారుగా, మీరే పిలవండి. చిత్త నేను మొన్న పలకదు. ఏం పలికిది నీ దెబ్బ? కదా చూడేమోనండి, పారిపోయి ఉంటది. చిత్త ఏందండి ఎక్కడ కుక్కలు? ఇందాక నీ ఎనిగిడి పడ్డ కుక్కలు నా ఎనిగిడి వల్ల నీ కాలు గజ్జలు గల్గల్లానే, కుక్కలు బహుమంది. సరే బాగా పిలుస్తుంది ఇప్పుడు. పిలవండి. వచ్చాడు వచ్చాడే వచ్చాడు వచ్చాడు వచ్చాడే వచ్చాడు వచ్చాడే వచ్చాడు వచ్చాడే బావస్తా ఏమండి ఏందా ఊపటం? మూట. ఏం మూట? డబ్బులు మూట తెచ్చాడండి బావా. పిలవండి అమ్మాయిని. చూడండి, మా అమ్మాయి రావాలంటే మంచి ఊపు ఉండాలి. కానీ ఊపు చేయండి. రమ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ వాలే తిరుపల్ల నీనే నల్పల్ల కల్ల తేనే దీవాన గొంగోలి కంటే మేడకి దేదరా మేఘమాల. చిత్ర బాగా చూస్తున్నారా? జాగ్రత్త, కాటారోళ్ళు పగిలిపోతాయి. అక్కడ ఎందుకు పెట్టుకొచ్చారు? జేబులో పెట్టుకుని దగ్గరలో క్రేన్ ఏమన్నా ఉందో చూడండి. ఫోన్ చేస్తా, వస్తుంది. హాయ్ బావగారు పడిపోయారే. మీరే? నేను పడిపోయేది ఏంది? శ్రీకృష్ణ వేషం
తగలాలని తగలలేదు బావగారు. మరి? లోపల నుంచి మా అమ్మ తోసింది, వచ్చి నీ మీద పడ్డా. నెమ్మది వచ్చే నా మీద పడ్డా. నేను ఇటు పెట్టి తోస్తే అక్కడి మీద పడతా, అక్కడి నుంచి ఇటు తోస్తే మళ్ళీ నీ మీద పడతా. మొత్తానికి మొన్న ఎప్పుడు ఎవడో ఒకడు తోస్తూనే ఉండాలట్టు. ఏయ్, మా అమ్మ నేర్పించిన గుద్దులాట బాగుందా బావగారు? మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, నాకు ₹1 ఇవ్వండి. ఏమండి ఏంది ముందు పని కాకుండా డబ్బులు? ఏం పని? అది ఇంటికి వచ్చే పని కావాలా లేదా? ముందు డబ్బులు ఇవ్వండి. ఏం చేసుకుంటావే? కాఫీ తాగుతాను బావా. కాఫీకి డబ్బులు ఎందుకే? కాకా వాళ్ళు చూసి ఖాతా పెట్టక. అబ్బా, ఆడపిల్లని, అందులో చిన్న పిల్లని నాకు అప్పెవరిస్తారు? ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదన్నమాట. ఇవ్వండి. ఇదేంటి? సర్దుకో. సరే కానీ బావగారు, ఈ రోజు నేను మీకు పరీక్ష పెడుతున్నాను. ఏంది? యూరిన్ పరీక్ష? బ్లడ్ టెస్ట్? అబ్బే, ప్రేమ పరీక్ష. ప్రేమ పరీక్ష కానీ ఊరికే పెడతారా? ఓకే ఓకే. డబ్బులు మొన్న డబ్బులు లేని ఏ పని చేయలేదు. ఒకసారి మక్కయ్య పక్కన నిల్చోండి. మక్కయ్య పక్కన నిలబడండి. ఇంటికి వచ్చి నిలబడటానికి. లేకపోతే ఏం చేస్తారు? కళ్ళకి అంత జబ్బు వచ్చింది. నిలబడటమేనా? అంతే బావా, కష్టపడే పనే లేదు. సరేలే. సరే కానీ అక్క, బాగా కనుక్కున్నాడు చూడవే. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఈ ఘనుడు. పట్టుకుంటే ఈ పట్టే బాగుంది. బాగుందా బావా? ఇంత బాగా పడతానని చేస్తే నేను ఆ సెక్యూరిటీ పోస్ట్కి ఎందుకు పోతానే? మీ ఇంటికడే పడి కుక్క కాపలా కాగిపోయానా? అక్క అక్క ఎవరై కర్రాడు? అది కర్రి మొక్క కాదే, ఎర్రి మొఖమా. నాది కర్రి మొఖం అయితే నీది జబ్బును పట్ట కోతి మొక్క లాగలేదు. అయినా ఇంత నలుపులో ఎరుపు ఎక్కడ పట్ల లేదు బావా, ఎక్కడ కనిపించలేదు. ఒక్క చోట కూడా అసలు లేదు. ఒక చోట ఉండాలి. ఎక్కడా? రండి రండి రండి, ఏం లేదు రండి. ఇదేంది? అదే, అది ఎరుపు కాదు బావా, పసుపచ్చ. థ్యాంక్ యూ. ఎందుకని? ఏమి లేదులేమ్మా. నేను మందం, మీరు మందం తక్కువ. అది ఎరుపు కాదు, పసుపచ్చ. అదే పసుపు పచ్చ కదా, పళ్ళకిచ్చ. సరే క్లాస్, నేను ఎరుపు నలుపు తెలుపు తేలాలంటే లోపల పోయి అద్దం పట్టరాబు. అయితే ఉండండి, మా అమ్మతో పట్టుకొస్తా. అమ్మద్దం ఎందుకు? దాంట్లో బొమ్మ కనపడదు. అయితే అమ్మద్దంలో బొమ్మ కనపడదా బావా? పోనీ నా అద్దం అర్థం అంత బాగుండేదంటే ఏమండి? ఏంటే బాగుండేది? ఈ ముందు చేయదు, దీన్ని చేయలేదు. ఏమండి, మన గదిలో అటొక అద్దం, ఇటొక అద్దం, పైన ఒక అద్దం. అబద్ధం. రారా సరసకు రారా, రారా సరసకు రారా. నేను నీ దానరా, నువ్వు నా వాడరా. పారా లోనికి పారా, లోనికి పారా. ప్రాణమే నీరా ఎందుకోనాదురా, ఆశలో శ్వాసలై పారా. నేను అనుకున్నాను ఇంద్రదాని చేసిద్ది అనుకున్నా. ఆడక చేసింది ముండని.
పద. పదండి, పదండి. వినాయకరాజు గారికి, ప్రసాద్ గారికి, సార్ పేరు కందుకూరు ప్రసాద్ గారు, టొబాకో బోర్డ్ వారు ఆశీర్వదించి చెరొక్క 500 ఇచ్చినారు. వారికి నా కళాభివందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సార్ గారికి మా కళాభివందనాలు. రండి వెళ్దామండి. నువ్వెక్కడికే? నేను కూడా గదిలోకి. ఎందుకే? అది కాదు బావా, మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? అక్క బావా గదిలో ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమని చెప్పింది బావా. చూస్తానే ముండా, మేమేం గోళీలు ఆడుకుంటానికి పట్ల. మంచం కింద ఉంటే సన్నివేశం చూసావనుకో చిన్న బిడ్డ చేసుకొస్తాయి. నేను చెప్పేది తీసుకో, తీసుకొని బఠానీలు కొనుక్కొని వాకిట్లో కూర్చొని ఒక్కొక్క కిత్తనం ఉండలా ఎగరేసుకుంటా తింటా ఉండు. ఎవరన్నా వచ్చారనుకో గదిలో ఎవరు లేరని చెప్పు. బావా నువ్వు ఇచ్చిన రూపాయితోటి బఠానీలు కొనుక్కొని వాకిట్లో కూర్చొని ఒక్కొక్కటి తింటూ ఉంటా. ఎవరైనా వచ్చి అడిగారనుకో మా అక్క బావ లోపలే ఉన్నారు, ఏం చేసుకుంటున్నారో నాకు తెలియదని చెప్పేస్తాను. మొత్తానికి మొన్న 7వ నెలలో పుట్టినట్టుంది, మహా తొందరగా ఉంది. చిన్నపిల్లలు ఏం చేస్తారండి? నేనా చేసేది? ఏమో మాకు భయంగా ఉందండి. అసలు వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు, ఇదేదో త్రాసుబాము బాగా పడిగిప్పిద్ది అనుకుంటున్నారు. ఇది జరిగిపోతు, దీనికి పడిగే లేదు. అయితే అబ్బే మా ఆడు మీద కొట్టినా లేచే పని లేదు. అంత మాత్రం ఎందుకండి? జరిగిపోతు పడిగిప్పిద్దే. ఏమండోయ్ ఈ మొండ అంతే. నా ఎదురుగా చూడండి, మీ రంగు నాకు చక్కందా, మా చెల్లెలి చిత్ర చక్కందా చూసి చెప్పండి. ఏమండి మొండ స్ప్రింగ్లు ఏమన్నా మింగిందా ఏంది? కాదండి, లడ్లు మింగింది. సరిగ్గా నిలబడమానండి. చెల్లి నిలబడమ్మా. పట్టుకుంటే 3 వచ్చేటట్టుంది నాకు. పిల్లలు ఏం చేయాలి? ఏంటంటే బంగారు పండ కేసు రుద్దితేనే ఇప్పుడు బండ కేసు రుద్దుతారా? చిన్న పరీక్ష పెడదామని. పరీక్ష? చిత్ర బావా ఒక మాట వాక్కు చేయవే. అక్క నాకు భలేగా వచ్చుగా. చెయ్యి చేయనా? అమ్మా కుక్కలేదమ్మా అట్టరుతున్నాయి. చింతపండు ఏమన్నా తినాలనిపిస్తుందా? మామిడికాయలు కానీ. ఇష్టం బావా. ఏమండి దీనికి ఎన్నో నెల, ఎన్నో సంవత్సరం? అదేనండి మనని 12 పోయి 13లోకి ముండెక్కడ దెబ్బతింది. యో మహాత్ముడు పుణ్యం కట్టుకున్నాడండి. అరే వాద్యం అంటే వాంతులు చేసుకుంటుందేమండి? మీరే కదా వాక్యం అన్నారు. సో సారీ, వాద్యం అంటే వాంతులు చేసుకోమని కాదు, చాంపిల్గా నడవమని. మరి ఇదేంటండి చోటగిరిపోయిన బర్రెలాగా నడుస్తుంది. నా నడక వంక పెడుతున్నారు కదా, చూద్దాం. అంతకంటే బాగా నడుస్తుంది. చిత్రమ్మో ఎంత చండాలపు బర్రెలాగా పరిగెడుతున్నావే, చండాలపు బర్రెలాగా పరిగెడుతున్నావే. ఇంత పోగొండయ్యమ్మో, ఇంత పోగొండయ్యమ్మో, నీ కడుపుల పిల్లలకు తండ్రిని అవుతా. ఏంటి మళ్ళీ బాడు? మీ కడుపులో
తండ్రిని అవుతా. ఏమిటి ఆగు, ఆగు. మా కడుపులో పిల్లకు నువ్వు తండ్రి అవుతావా? చెప్పేది అర్థం చేసుకోరా. ఏంటంట? నేను ఇంకా ఆపరేషన్ అయితే? చేసుకోరా అంటే అవకాశం ఛే! ఉంది. మాకు అవసరం లేదు. అవసరం లేదు. మీ కడుపులో పిల్లలు ఏయ్! ఆ పిల్లలు చల్లని దండం పెడతానమ్మో. అమ్మో, 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 అమ్మో. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. బావా ఎలా ఉంది మన నడక? ఎలా ఉందో చెప్పమంటారా? తెల్లవారుజామున దొంగ కోళ్ళు పట్టుకెళ్తాకొస్తారే వాళ్ళలా ఉంది. నడవే. నన్ను కొట్టగురు తిట్టగురు బావా సుబ్బులు బావు, నీ మీద ప్రేమ తగ్గదురు బావా సుబ్బులు బావు, తిట్టగురు బావా సుబ్బులు బావు, నీ మీద ప్రేమ తగ్గదురు బావా సుబ్బులు బావు, నువ్వు కొట్టినది ఎనది పలుకు బావా సుబ్బులు బావు, మరి నిద్ర పట్టక చస్తినిరో బావా సుబ్బులు బావు, నీ మీద ప్రేమ తగ్గదురు బావా సుబ్బులు బావు. మామూలే బావలే బా. బాబాయ్. ఏయ్, ఏమిటా పిలుపు మర్యాద లేకుండా? చక్కగా చిట్టి లల్లి బుజ్జి కన్నా అని పిలవాలి. అయ్యో ఇద్దు విసుకు అనొద్దు. పోవాయి ఒట్టి పిప్పి. నువ్వే పిప్పి. మా అమ్మతో చెప్తా ఉండు. టాటా సీ యు. నేను మొన్న తాడితే చీర తీసి బయలేసిద్దంటండి. ఇంగ్లీష్లో తిట్టింది రండి. ఎంత మర్యాద. ఏమండి వచ్చింది మాత్రం నిలబడి ఉన్నారు, కూర్చోరా. కూర్చోర్రా. ఏం తప్పితే ఎవరిని దిగిపోయింది, మర్యాద తగ్గిపోతుంది. అబ్బే అదే లేదండి, నిలబడే ఉన్నారు కదా కూర్చుంటారా అన్నాను. యారానా? కూర్చో. ఏమైనా మర్యాద అంటే ఈడ తర్వాత అయ్యో నాకు తెలీదండి. ఇంకెక్కడ పోదు ముండ. ఏమండి పడిపోయారు ఎవరు? మీరే. నేను పడిపోవడం 2 రాష్ట్రాలు నెట్టడంలో కూలిపోవాలా? చిల్లర డబ్బులు కింద పడి వేసుకుంటున్నా. పడిపోవాలా? జాగ్రత్త జాగ్రత్త. పెచ్చుబడితే బాగుండు. రాళ్ళు వస్తే కుక్కలు ఇందాకనే కమిటీ వాళ్ళని చెప్పా 2 కొబ్బరికాయలు తెప్పించమని. నీకుందా? ఏమండి మీరు కలిమిలో లోటు లేనివారు కదా, సరుకులో చచ్చుకోలేదు మొన్ననే. కోటికి పడగెత్తారు కదా, మరి గాజులు అనుగుణాలు ధరించినారని. భలే వాళ్ళే. గర్భాధానాడు గదిలో అడుగు పెట్టిన బెట్టు చేస్తే మా మామలేడు 1 2,000, 1 3,000, 1 4,000 మొత్తం 18,000 పెట్టి చేసిన రవ్వలొంగరాలండి. 9,000 కదండి ఇక్కడ కొంటే అంతే. ఆల్బిత్ర కంపెనీ చెన్నైలో కొన్నాం. రాను ట్రావెలింగ్, లాడ్జింగ్, బోటింగ్, ఎత్తుడు, దింపుడు మొత్తాన్ని 18. వాటి పేర్లు చెప్పండి. 1 కంపు, 1 మంపు, 1 వంపు, ఇది జంపు. చెప్పండి. ఎమ్మరాళ్ళు పచ్చ. అబ్బా అమ్మరాళ్ళ పచ్చ అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు కూడా. ఏమండి ఆ ఉంగరం ఒకసారి ఇవ్వండి, పెట్టుకొని చూసిస్తాను. ఏమండి ఎప్పుడో గర్భాధానం నాడు పెట్టే తుప్పు పట్టిపోయింది. మన ఇంట్లో ఆమదం ఏమన్నా ఉందా? కత్తి పెట్టి ఉందండి. వచ్చింది. ఇటువంటి నేను పెట్టుకుంటాను. రండి. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, నేను ఎక్కడి నుంచో వచ్చా. ఇంత దూరం వచ్చి నేను పెట్టకుండా పోతే ఎట్టుంటది? చూసే జనం ఏమంటారు? కాదండి ఏదో పెట్టడం చేత కదా వాళ్ళు వెళ్ళిపోయాడు అంటారు. అది కాదండి, మీరు పెడితే నొప్పిగా ఉంటుంది. నేను పెడితే అసలు పెట్టినట్టు కూడా తెలియదు. అది కాదండి, నేను అసలే కొత్త. నేను ఒంగోలు శర్మ కాలేజీలో పోయి నేర్చుకొని వచ్చానే ఏంది? నేను కూడా కొత్తే.
జాగ్రత్తగా పడతారుగా. చూస్తారుగా. ఏది పెట్టకముందు అంతంతలో సౌండ్లు వస్తున్నాయి, పెడితే ఇంకెంత సౌండ్లు వస్తున్నాయనబ్బా. నేను ఇంకా పెట్టలేదండి. పెట్టలేదా? పెట్టారేమో అంటే పెట్టిరేమో, స్పర్శ జ్ఞానం పోయినట్టుంది మొండకి. చిన్నగా పెట్టండి. ఏమండి? జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్త అతి జాగ్రత్త. ఆగో అమ్మే, నీకెంత చెప్పేదా కడుపు దాటిలాగే. అయిపోయా. అబ్బా ఏమండి? ఏమిటండి అంత నొప్పిగా ఉంది? కొత్తలో నొప్పి లేకుండా ఎట్లుంటుందండి? ఇప్పుడు పర్వాలేదండి, తగ్గిద్దిలే. ఒక్కటైనాను అంత అందముగా లేదండి. అసలు ఒకటేంది, రెండేంది, మూడేంది? నువ్వు కావాలంటే హ్యాట్ నీది, ఈ కోటు నీది, ఈ పంచ నీది. ఇన్ని మాటలు ఎందుకు? ఈ ఆల్ దేహమే నీది. ఆ రంగనాకి పిచ్చి కుక్క, మరి నువ్వు నా పప్పు చెక్క, నా పడపటాల పచ్చడి, నా మచ్చిన కారాన్ని వండి. నిన్న కోరి తీరా నిదరి చేరి తీరా, నిన్న కోరి నిదరి చేరి నన్ను తడిచేరరా, ఇంకా తాగేలరా, ఇంకా తాగేలరా. నిన్న కోరి తీరా దోలు తేరింది పో, మొత్తం పోయింది పో. ఏమండి ఉంగరాలు చాలా బాగున్నాయండి. బాగానే ఉంటాయి, లోకల్ సొమ్ము. ఇవి నాకు ఇచ్చినట్టుగా మీ రంగు నాకు తెలిస్తే మిమ్మల్ని బ్రతకనేదేమో. అది ఎవరన్నా అడగడానికి దట్ ఈస్ మై విల్, నా ఇష్టం, నా సొంతం అండి. సత్య బెమానకంగా నా సొంతం అండి. అయితే నేను ఉంచుకుంటా. ఏమండి? ఎందుకు ఎందుకల్లా మా గట్టిగా మాట్లాడతావు? చిన్న మాట్లాడలేవు. అసలే నాకు చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు బాగానే ఉన్నారు కదా? ఇప్పుడే ప్రారంభమైంది. ఏమిటది? ఆరోగ్యం. ఆరోగ్యం ఏమిటండి? ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఏమండి ఒక్కసారి నవ్వండి. అట్లా కదండి, నవ్వితే కిలకిలా నవ్వాలి. ఇంకా నయ్యం కింద పడి కిసకిసాది అనుకోమల్లా. అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఏ ఎదవా ఇంతకంటే ఎక్కువ నవ్వుతాను చూద్దాం. ఇది నష్టం వచ్చిన వ్యాపారమా? నాకు అర్థమైందండి. ఏల ఉంగరాలు దీనికి ఇచ్చేదనేగా. నాకొద్దండి, మీ ఉంగరాలు మీకు పట్టండి, ఇచ్చేస్తా. ఆ ఉద్దేశం కానే కాదు, అసలు నాకొద్దు. ఏమండి తీసారంటే కూని మటర్ అయిపోతాం. మీరు
చచ్చిపోతే మాకు దిక్కెవరండి? ఎంతగాదు ప్రేమయో ఇంత లేత వయసులో. వద్దండి, నాకు భయంగా ఉంది. పాట పాడుతుంటేనా నన్ను చూస్తుంటేనా? ఏమో. రెండునా? ఏమండి తాంబళం వేసుకుంటారా? వద్దండి. వెనకొకసారి ఏమైంది, గుండెల్లో టిక్కొచ్చి సచ్చినంత పని అయింది. పోనీ అత్తరు రాసుకోండి. అత్తరు పోసి బిత్తర చేయడానికి ఇంకేముంది కాబట్టి గంధం రాయమంటారా? బాగా మందంగా పోయింది. నీ సరదా నా దురద రెండు తీరుతాయి. మొత్తం నువ్వు పెట్టుకోదలుచుకున్నావుగా, ఎట్ట పెట్టుకున్నా బాగానే ఉంటుంది. సొమ్ము పోతుంది, కమ్మంగా ఉంది అబ్బా. సుందరాంగ మరువగలేదా అంద చందములు దాచి డమ్మీ నోట్లు ఒరిజినల్. 200 రూపాయలు జయబాబు గారు నన్ను ఆశీర్వదించి నాకు ఇచ్చారు. ఇక అడగరు. వారికి మా ధన్యవాదాలు. ఆ భగవంతుడు వెళ్ళవెళ్ళ ఆయన్ని కాచి కాపాడాలని కోరుకుంటున్నాను. కాపాడుతున్నాను. సుందరంగ ఏం చేస్తున్నారే లోపల? అమ్మతోడు ఏలు కూడా తగల్లా. మద్రాసు వాళ్ళు మేళానికి వచ్చారమ్మా. కోవులు కోలాటాలని నాలి నక్కల పేక తలుపు తీస్తారా ఉతకం ఎత్తమంటారు. ఇక్కడ ఎత్తి ఎత్తి సతికలు పడ్డాం. ఇక్కడ పథకాలు ఇట్లా. అమ్మా శెట్టి గారు సేపేడా తలుపులేనా? హారం అమ్మా. అమ్మా నీ కోసం పైకి రాసిన రవ్వల గాజులు చేత పట్టుకొని పెద్ద శెట్టి గారి ఆశలో గొట్టంలాగా అటువాను ఇటురాను అటువాను ఇటురాను. ఆయన మనసు మారిపోద్దేమో. నువ్వు లోపలికి పోయి ఆయన పని చూడు, నేను మిగిలిన పని చూస్తాను. వెళ్ళి అల్లుడు గారు, పై కల్లుడు కింద గిల్లుడు ఎందుకో ఈ రొల్లుడు. ఏది ఇలా తిరగండి కొంచెం. అటు నవ్వుగాకు లేకుండా దెబ్బతింటది. అది నవ్వుతాను నసా. హెబ్బే ఏమిటా ముఖం నిండా? అమ్మాయి అయ్యో చున్నా పూసింది. అయ్యో నా మతి మరి పండిపోయిన చిత్ర. పెరట్లో ఉండాల్సిన సున్నపిడ తెచ్చి అక్క పడగదిలో ఎందుకు పెట్టేవే? అల్లుడు గారికి తెలియక అందులో మూతి పెట్టాడంట. ఎందులో మూతి పెట్టింది? మా పిడతలో. అమ్మ కడుపు మాడ మా ఇంటికాంచి మీ ఇంటికి వచ్చింది మీ పిడతలో మూతులు పెట్టడానికి. నువ్వే అన్నావుగా సున్నమని. కాదులే, కాశ్మీర్ చున్నా. ఓహో, స్నో పూసి స్లో చేసింది అన్నమాట. సరే గాని అమ్మాయి నా గురించి ఏమైనా చెప్పిందా? చాలా చెప్పింది. ఏం చెప్పింది? అమ్మా శెట్టి గారు సందకాడ సవాల్ ఉన్నదన్నట్టే చెప్పింది. సందకాడ సవాల్ తెల్లవారుజామున దివాళి. కాలం చేసి అమ్మాయిని పంపి. అమ్మాయి ఎందుకు? అసలు విద్య నా దగ్గర ఉంటేను. తొందరదా రేపు వస్తువు కానీ
దురుపు తెలవారే పోరాయి వేళకు పోరాయి వేళకు. ఏంది రూపాయి తీసుకుని పోరా పోరా అని పాడతారు వీళ్ళు. మర్యాదగా బొమ్మని చెప్పే ఒంటి మీద బట్టలన్నా మిగిలే ఇంకేం సన్మానం జరగాలో. అమ్మాయి చిత్ర ఎవరో ఒక్కసారి చూడవే. లోపలికి రా. బిడ్డ తడుచుకుంది. కూర్చోడు కాదే బావగారు అక్క స్లో చేసిందంట. ముఖం చూడు. రాంగల్ అమ్మకేసా క్యాసెట్ బాగా వేశారు బావా. ఏమిటా ముఖం నిండా అక్క చిన్నకు వచ్చింది. స్నో పోసిందా? సరే నేను తుడుస్తాలే బావగారు. ఏమి కాంబినేషన్. అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఏమని చెప్పా? నాకు ఓనీలు దమ్మంటే తేవు. అయ్యో వయసు వచ్చిన ఆడపిల్లకు కనీసం ఓనీలు వేయాలన్న సంగతి కూడా మర్చిపోయా. అయినా మనం వేసుకోకూడదు. మనకి వరసైన బావలు తెచ్చిచ్చిన ఓనీలు మాత్రం వేసుకోవాలి. అయితే బావగారిది వేసుకోవచ్చా? అమ్మో నీకు వరసలు కూడా తెలిసి వేసుకో. అమ్మా ఇది ఎలా వేసుకోవాలో చెప్పవే. పిచ్చిదానా, బయట వేసుకోవటం కుదరకపోతే కిలోమీటర్ పడకుండా వేసుకోవటం కుదరదు. నేనంటే ఎన్నోసార్లు వేసుకున్నా తీసుకున్నా. అబ్బా నీకు అనుభవం ఎక్కువలే. ఇట్రా నేను చూపిస్తా. ముందు ఇలా వేసుకో, తర్వాత ఇలా తిప్పు, ఇక్కడ కుచ్చి పోసి దోపు. అది ఆ పని చేయమ్మా. పైన జారకుండా పిన్ను పెట్టు. ఇక్కడ 6 అంగుళాల మేకు నువ్వు కొట్టుకో. మేకు మాడ అమ్మా మేకులు సూదులు అంటున్నాడమ్మా. చచ్చిపోతాను కదా. మనకెందుకు, ఆయన్నే కొట్టుకోమని తీసేయ్. అమ్మా ఇంకేం కావాలి నాకు? నీకు అది కావాలి. ఏం పెట్టుకున్నది ఇచ్చేది? ఇంకేం కావాలి అమ్మా? తీసేసావా? నాకు భలే చలేస్తుంది. ఉక్కబోతుంది. ఈ ముండకి చలి వేస్తుందంట. చలి వేస్తుంది, చంపేస్తుంది, సైజు పెరిగినట్టుంది. అమ్మా అర్థం కాల. కాలు ఎత్తినప్పుడు మూమెంట్ అర్థం కాల. అదే సైజు పెరిగింది. చిన్న అమ్మాయి మూమెంట్ ఎట్టుంటుందో పెద్దదాని మూమెంట్ ఎట్టుంటుందో అర్థం కాలేదా? ఏది కావాలి? తొడుక్కున్నా ఇచ్చేది ఏంది లతప్ప? ఇందాకడది ఉందా, మొన్నిచ్చింది, నిన్నిచ్చింది, రేపిచ్చింది, రేపిచ్చింది, ఇందాకడది ఉందా, ఇందాకడది ఉందా, రేపిచ్చింది, రేపిచ్చింది. తెగిపోయింది అబ్బమ్మటి. మా అమ్మతో పెట్టుకుంటే మామూలు కూడా ఎక్కడెక్కడ ఊడిపోవడమే. బావా అబ్బో ఏంది బావా గుత్తి? ఏంది నా గుత్తి మీద కనబడిందో? ఏంది దానికి 3 ఉన్నాయి. నాకు కింద 3 పైన 3. కింద తాళాలు 3, పైన నామాలు 3. ఎవరి అయ్యి? ఇది మా చిన్నోడిది ఒకటి, ఇది మా వంటోడిది 2. కనుక్కో చూద్దాం. నీదే కాదు, మరి మా సంటోడిది. మందేం లేదు. ఇంకా ఎక్కడుంది? 18 సంవత్సరాల క్రితం చెరుకు పాలను చెరువులో పడేసా. అది పోయి ఇప్పుడు వినుకొండ లాకులు ఇరుక్కుంది. ఏం కాదు, హైదరాబాద్ లో ఉంది. లేదు పోయిందా? పోయిందా? పోయింది. నడకలో కొదమ సింగపు అడుగులున్న మనగాడా, నేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడా, మెరుపులున్న చిన్న
వస్తున్నాడుగా. రారా కౌగిలి చేరా నీదేనురా. రారా కౌగిలి చేరా నీ రంగేది ప్రాయంబు నీదే. చలిగాలి వీచేను నీ కోసమే ఈ చెలి సైగా చేసేను నీ కోసమే. చలిగాలి వీచేను నీ కోసమే ఈ చెలి సైగా మనసందుకో నా మరులందుకో మనసందుకో నా మరులందుకో. రారా కౌగిలి చేరా నీ రంగేది ప్రాయం. పొదరింట్లో నిన్ను నన్ను రమ్మన్నవి నా మదిలోనే రాగాలు జుమ్మన్నవి. పొదరింట్లో నిన్ను నన్ను రమ్మన్నవి నా మదిలోనే రాగాలు జుమ్మన్నవి. మాట్లాడవా మాట్లాడవా నీకు నా చూపుతో నన్ను రారా కౌగిలి చేరా. అమ్మా అమ్మా ఎన్ని పండగలు వస్తున్నాయి, వస్తే ఎన్ని తిరణాలు వస్తున్నాయి. అయ్యో వస్తే నాకు ఒక పట్టు లంగాన కుట్టించావటే. అది అట్టనేలై. అమ్మా ఇప్పుడు ఏం చేయమన్నాను? నాకు బావగారిది ఆ ఎర్రది కావాలి. ఏమిటి వెతుకుతున్నా? ఏమి లేదు, కత్తి నాకు కూడా ఇయ్యాలనే ఉంది. ఏంటో లోపల తాగలేదు. అమ్మో ఎన్ని మీటర్లు పట్టింది లంగా? 3 మీటర్లే. 3 ఆ, ఆగు 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 అబ్బాయి 3 ఉందా? ఈయన అడిగితే ఇచ్చేటట్టు లేడు కానీ ఆ. వంటగదిలో మూల కత్తిపేట ఉంది, ఎందుకే? అది తీసుకురా. ముందు 3 ఆవంతులు పట్టుకొని వేస్తా, సగం వేటుకు దిగి చేతికి వచ్చింది. అసలు మా ఐదు వచ్చినాడు నాకు చెబుతానే ఉన్నాడు. ఏమని? ఓరి ఎదవా, ఈయన ఎదవనే సంగతి వాళ్ళ అయ్యకి కూడా తెలిసింది. కాదు ఎదవన్నారా ఎదవా, నువ్వు ఏ బజారు కన్నా పోయి ఎలా బజారు పోతాను. ఎందుకు వచ్చా? బుద్ధి తక్కువగా ఆడుతున్నాయి వినిపించుకుంటే కదా. ఆహా ఆహా అబ్బా అమ్మా అమ్మా అట్లా కలిసి రావాలే మనకి. అల్లుడు గారు నాకు చెప్పులు లేవని చెప్పులు ఇచ్చాడు. అల్లుడు గారు అది నాకు కరెక్ట్గా సరిపోయిందా? బావా 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 నీ సైజు మా అమ్మకి కరెక్ట్గా సరిపోయింది బావా. అసలు నా సైజు ఏంది, భారతదేశంలో ఎవరు సైజు అయినా సరే మీ అమ్మకు కరెక్ట్గా సరిపోద్ది. అమ్మా బాబు మీ నాన్నగారు వచ్చాడంట. అయ్యా మీ అబ్బాయి లోపల ఉన్నాడు, రా 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 రా. మీ అయ్యకి, మీ బాబుకి, మీ తాతకి, మీ ముత్తాతకి అందరికి ఇక్కడే కథ. 3 తరాల నుంచి నా తొమ్మిది తింటాడు అన్నమాట. ఇంత ఎడిపోవాలా? ఇదిగో రసజ్ఞులైనటువంటి ప్రేక్షక మహాశైల